హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాక్క. యాక్చువల్‌గా నిన్న మాధురి గారికి, కళ్యాణ్ గారికి ఫుడ్ విషయంలో ఒక చిన్న గొడవ అయితే జరిగింది. దాంట్లో తప్పు ఎవరిదంటారు? మాధురి గారిదా? కళ్యాణ్ గారిదా? మాధురి గారిదక్క. ఎందుకంటే ఫస్టు తన నార్మల్‌గా అడిగాడు. అడిగినప్పుడు నార్మల్‌గా చెప్తే సమాధానం ఓకే. ఆమంతా ఫైర్ అవ్వడం అంత ఏం కాదు కదా! ఫస్ట్ మాట్లాడడం అనేది ఉంటే కరెక్ట్ బిగ్ బాస్‌లో అనేది కొంచెం మంచిగా ఉంటారు. నువ్వు అట్లా ఒక్క మాటకే అంత సీరియస్ అయితే మిగతా వాళ్ళందరూ ఇంకెంత సీరియస్ అవ్వాలి? రేపు నువ్వు బిగ్ బాస్‌లో ఉంటావు. రేపు వాళ్ళు అట్లాగే నీ మీద ఫైర్ అవుతే ఎట్లా ఉంటది? కాబట్టి కొంచెం చూసి మాట్లాడితే బిగ్ బాస్‌లో ఉంటావు. లేకపోతే నెక్స్ట్ వీక్ బయటకొచ్చేస్తావు. ఓకే. హ్మ్. అండ్ మన రమ్య పికేస్ ఉంది గదా! ఆ! సో, తను గూడా వచ్చేసి ఇట్లాగా కళ్యాణ్‌ని అమ్మాయిలు పిచ్చోడు అనింది. ఆ! దాని మీద మీ కామెంట్స్? పిచ్చోడంటే కొంచెం ఏంటంటే లేట్‌గా చెప్పినా అక్క నిజంగా చెప్పింది. ఎందుకంటే ఫస్టు లైట్ ఇటు ఆ! వస్తుంది. ఇట్లా ఆ! కరెక్టే చెప్పింది. లేట్‌గా చెప్పినా ఉన్నమాట చెప్పింది. ఎందుకంటే పవన్ అసలు దేని పరంగా ఎళ్ళాడో కళ్యాణ్ దేని పరంగా ఎళ్ళాడో వెళ్ళిన విషయం మర్చిపోయాడు. లేనిపోనియన్ని పులిహోరలన్నీ కలిపేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే కళ్యాణ్ నువ్వు దేనికెళ్ళావు, ఏం చేస్తున్నావో అది నీ మీద డిపెండ్ అయి ఉంటది. ఆల్రెడీ పవన్‌కి తను నిక్కీ పిక్కలు చెప్తుంది దగ్గరుండి. నువ్వు కరెక్ట్‌గా గేమ్ ఆడు. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకు. నువ్వు కరెక్ట్‌గా ఉండు. రీతుకి కొంచెం దూరంగా ఉన్నా చెప్పినా నాకు తెలుసులే అన్నట్టు ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఉంటే ఉంటారు లేకపోతే పోతున్న విధిలో ఉన్న ఆళ్ళు ఆడుతున్నారు. అలాంటప్పుడు బిగ్ బాస్‌కి ఎందుకెళ్ళడం? మళ్ళీ బయట నార్మల్‌గా గేమ్స్ అయి పెట్టినప్పుడు ఇంకా పవనే గాని ఇంకా డెమన్ పవన్ బాగా ఆడారు గేమ్స్. అలాంటిది బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత ఏదో అట్రాక్ట్ అయ్యి కనెక్ట్ అయిన తర్వాత ఎందుకు అలా చేస్తున్నానో అర్థం కాదు. ఇమ్మాన్యుల్ కూడా అంతే. ఇన్ని రోజులు బానే ఆడాడు. వచ్చిన తర్వాత ఇంకా కొత్త క్యాండిడేట్ ఏదో ఉంటది కదా! ఆ విధంగా చూపిస్తున్నాడు. కావాలి ఏంటంటే ఒక అమ్మాయి వల్ల లైఫ్ చేంజ్ అవ్వడానికి ఇదొకటి మెయిన్ నిదర్శనం అంతే. అంటే అంత మాట అనాల్సిన అవసరం లేదేమో గదా! అంటే పులిహోర కలుపుతున్నారు అన్న వేరు గాని, అమ్మాయిలు పిచ్చోడు అనేది క్యారెక్టర్‌కి బ్యాడ్ కదా! సో, అంత మాట అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నది నిజమే కదా! ఎందుకంటే ఇప్పుడు తను చేస్తున్నది మొహాన అనేసింది. ఒకవేళ నువ్వు చెయ్యి కరెక్ట్‌గా గేమ్స్ ఆడి ఉంటే అట్లా అనేది కాదు కదా! కరెక్టే ఆ మాట మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. హ్మ్. అండ్ ఆయిషా గారు ఈరోజు నామినేషన్స్‌లో తనుజ గారికి నిజాలు చెప్పారనమాట. అంటే మీ వల్ల బర్నీగా రాలేకపోయారు. సారీ, హౌస్ మొత్తం ఫేవరిజం జరుగుతుంది. ఏంటి అనేది? ఆ! ఏంటంటే ఫస్ట్ ఏంటి బిగ్ బాస్‌లో ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ గేమ్ ఆడుతున్నారు. అలా సపోర్ట్ చేయడం వల్ల నెక్స్ట్ టైమ్ ఉంటారో ఉండరో ఎవరు తెలీదు కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు ఉంటారు. లేకపోతే నెక్స్ట్ ఎళ్ళిపోతారు. ఇప్పుడేంటంటే తనూజ ఇంకా ఎళ్ళిపోయింది కదా! తన పేరేం పేరక్క? శ్రీజ. శ్రీజ ఎళ్ళిపోయిందని చెప్పి మళ్ళీ రీ ఎంట్రీ రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ ఆమె వచ్చినా సరే మళ్ళీ ఆమె గొంతేసుకొని చేయడం తప్ప బిగ్ బాస్‌లో ఏం ఉపయోగం ఉండదు. ఉన్నోళ్ళు గోలకే ఈళ్ళకే సచ్చిపోతున్నారు. మళ్ళీ ఆమెను తీసుకొచ్చి మళ్ళీ రీ ఎంట్రీ పెడతారంట. ఫ్యాన్స్ ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం అంటే కావట్లేదు. శ్రీజ గారు ఎలిమినేషన్ మీరైతే ఫెయిర్ అనుకుంటున్నారు. అన్‌ఫెయిర్ అనుకోవట్లేదు. ఏం లేదు. ఉన్నోని వల్లే ఉపయోగం లేదు. మళ్ళా పోయినామెను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎందుకక్క బిగ్ బాస్‌లో పెట్టడం. అంటే తను గేమ్ బానే ఆడుతుంది. అంతా బానే ఉంది హౌస్‌లో. అలా చేయడం కరెక్ట్ కాదన్నారు కదా! పిచ్చోళ్ళా? ఇప్పుడు గేమ్ ఆడుతుంది, ఉంటుందని అంటున్నారు. అలాంటప్పుడు మరి ఎందుకు ఎలిమినేట్ అవుతది? ఎలిమినేట్ అవ్వదు కదా! కంటిన్యూ అవుతది. అంటే జనాలేంటంటే పిచ్చి మంద. ఎట్లా అంటే పోయిన తర్వాత ఆమె గురించి డిస్కషన్ చేస్తారు. మళ్ళీ ఆమె రావాలని చేస్తారు. అంటే మధ్యలో ఎవరు గొర్రెలు? జనాలు. బిగ్ బాస్ ఆమె కరెక్ట్‌గా ఉన్నారు వేలో. ఎందుకంటే శ్రీజ కొంచెం కంటెంట్ ఆ గేమ్ ఆడుతుంది. ఆడుతుంది కాబట్టి ఆమెను ఒకసారి తప్పిస్తే జనాలు ఇంకా కొంచెం డిస్కషన్ చేస్తారు. బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతది. బిగ్ బాస్ అసలుకే డల్ అయింది. కొంచెం పంపిస్తే లెగుస్తదని చెప్పి ఆ వేలో ఉంచారు. కాబట్టి ఎవరో గొర్రెలు జనాలు. మనం ఓటేస్తున్నాం కాబట్టి మనం పిచ్చి మంద అంతే. అంటే శ్రీజకి కనీసం ఏవి కూడా వేయలేదు. అంటే ముందుగా శ్రీజ వెళ్తదని అనుకోలేదేమో. అప్పటికప్పటికి మార్చేసారేమో అని అంటున్నారు నామినేషన్స్, ఎలిమినేషన్. సో, దాని మీద మీ అభిప్రాయం? అదే అక్క ఇప్పుడు కంటెంట్ నడవాలా జనాలు ఎక్కువ దాని గురించి డిస్కషన్ చేయాలి అంటే ఏంటి ఒక కంటెంట్ క్రియేట్ చేయాలా ఆమెను పంపించాలా మళ్ళీ రీఎంటర్ కోసం ఆమె జనాలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి విధంగా చేస్తున్నారు ఒక కంటెంట్ క్రియేట్ చేశారు కంపల్సరీ మళ్ళీ ఆమె నెక్స్ట్ వీక్ తీసుకొస్తారు ఈ నలుగురు వచ్చారు కదా వీళ్ళు ఎవరైనా బయటికి పంపిస్తారు ఆమెను తీసుకొస్తారు మళ్ళీ 4 రోజులు ఆడిపిస్తారు మళ్ళీ వేరే వాళ్ళు నెక్స్ట్ వీక్ ఎవరిని పంపిస్తారు ఇంకెంత రొటీన్ ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ ఒక అంటారు. ప్లాన్ ఒక స్కిట్ పరంగా చూస్తున్నాము కానీ మనం అన్ని పనులు మానేసుకొని ఏం జరుగుతుంది అని చెప్పి మన టెన్షన్ లో మనం జుట్లు పీక్కుంటాం అంతే అర్థమైందా మన లైక్లు కొట్టడం కామెంట్ చేయడం వాళ్ళు ఇంకా ఎక్కువ అంటే ఉన్న వాళ్ళు ఇంకా ఫేమస్ చేస్తున్నాం మనం అది అంతే ఏం ఉండదు అక్కడ ఆయేషా గురించి చెప్పండి. వాళ్ళిద్దరి మీద ఫైర్ అయింది. సుమన్ శెట్టికి అండ్ తనుజ మీద. ఆ, ఆల్రెడీ బయట సీరియల్ చూస్తున్నాము. మళ్ళీ మాకు నువ్వు సీరియల్ చూపిస్తున్నావు అని చెప్పి అన్నారు. ఆ, కరెక్టే అట్లా అన్నది ఆమె ఉన్న ఫీలింగ్ అట్లా చెప్పి బాధపడింది అన్న ఇప్పుడు అలా ఆమె చేస్తుంది కాబట్టి ఏమంత బాధపడుతుంది ఓకే వాళ్ళు ఇంకా ఎట్లా ఉంటుందో బయటకు వస్తే కానీ తెలియదు కానీ ఏంటంటే వాళ్ళందరూ ఒకటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారు మధ్యలో కొట్టుకొని వచ్చేది మనమే ఓకేనా అంతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా అనిపిస్తుంది మీకు?
ఓకే బెటర్. ఇప్పుడు ఆమెని పిక్కిల్ ఆమెను తీసుకొచ్చారు కదా, ఆమె బాడీ అని. ఆమె వచ్చి ఏంటో ఫైరింగ్ చేసేస్తుంది, బిగ్ బాస్ అంతా నాదే, నేనే రాశాను, బిగ్ బాస్ నాగార్జున గారు మరి రిలేటివ్స్, మా ఇంటి పక్కన ఇల్లు ఉందన్న వీధిలో చూపించేస్తుంది. ఆమెను కూడా ఉంచుతారో ఉంచారో గ్యారెంటీ లేదు. అంతే. సో ఫైనల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు ఉండొచ్చు అంటారు, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అంటారు ఫైనల్ గా టాప్ 5 లో? టాప్ 5 లో మాక్సిమం 100% తనుజకు ఉంటది. ఇమాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనా, పికిల్ గారు ఆల్రెడీ కొంచెం ఫేమస్ అయ్యి తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని బాగా చూపించారు కదా, ఆమె ఉండొచ్చేమో అనుకుంటున్నా. అంతే. కానీ ఇన్ని రోజులు ఆడిన వాళ్ళు పిచ్చి మంద. అంటే బిగ్ బాస్ కు రావడానికి ఇంత గేములు ఆడి ఇంతకనం గుంట్లు గీక్కొని ఇంత చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు. ఈమె కొంచెం ఫేమస్ అయింది కాబట్టి ఈమె 4 రోజులు వచ్చి కళ్ళు చూపించి మాట్లాడేసరికి ఈమెను ఫేమస్ చేస్తున్నారు. అంటే ఇల్లు ఉన్న వాళ్ళందరూ పిచ్చి మంద. దువ్వాడ మాదిరి ఉంటుందా? దువ్వాడ మాదిరి గారా? అసలుకే బయటకి ఆమెను పంపించరు. ఎందుకంటే ఆమె పక్కన పలుకుబడి ఊగుతుంది కాబట్టి ఆయన పంపించే అవకాశం ఉండదు. ఒకవేళ పంపించాల్సి వస్తే లాస్ట్ లో ఎప్పుడైనా పంపించొచ్చేమో. అంటే శ్రీజ గారు అసలు మాదిరి అంటే మీ పేరు నాకు తెలియదు, మీ గురించి కూడా నాకు తెలియదు అని అనింది కదా, దానివల్ల అప్పటికప్పటికే ఏమైనా ప్లాన్ చేసి శ్రీజని బయట పంపించారంటారా? శ్రీజ ఒక మాట అంది వెళ్ళేటప్పుడు, అంటే నువ్వు నన్ను తొక్కేస్తే నువ్వు నా మీద ఇంకా ఫేమస్ అవ్వచ్చేమో, లేకపోతే డిస్కషన్ జరిగింది. అమ్మ నువ్వు శ్రీజ గారు, నువ్వు ఆల్రెడీ ఫేమస్ కాకముందే ఆల్రెడీ ఫేమస్, ఓకేనా? నువ్వు ఆమె పేరు చెప్పుకొని ఉండొచ్చేమో కానీ ఆల్రెడీ ఆమె ఫేమస్, ఆమెను పంపించిన అవకాశం ఉండదు. ఒకవేళ నువ్వు రీఎంట్రీ వచ్చినా ఆమె బిగ్ బాస్ లో ఉంటది, ఓకేనా? అంతే. ఇప్పుడు చెప్పావు.